Hi everyone. Welcome to Active Life Physiotherapy and Chiropractic Center. నేను డాక్టర్ శరత్, స్పోర్ట్స్ అండ్ మస్కులోస్కెలిటల్ ఫిజియోథెరపిస్ట్. మనం ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చూద్దాం. మా దగ్గర చాలామంది పీపుల్ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కోసం వస్తున్నారు. దానిలో 60-90% పీపుల్ డెస్క్టాప్ పని చేస్తున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబు, ఎక్కువగా కూర్చోడం ఉన్న వాళ్ళే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తున్నారు. వీరు ఈ టైప్ పెయిన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఏమైనా సజెషన్ ఉందా అని మా దగ్గర అడుగుతున్నారండి. సో దానికి సొల్యూషన్ లాగా ఒక వీడియో చేద్దామని ఈ వీడియో మనం తీసుకుంటున్నాం. సో దానికి సొల్యూషన్ కావాలంటే మీకు ఫ్యూ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. సో దాని గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు పెయిన్ ఎందుకు వస్తుంది? ఈ పెయిన్ మంచిదా లేకపోతే చెడ్డదా? అసలు మనం పని చేస్తున్నప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది? దీనికి మీకు ఆన్సర్ దొరికితే ఏం చేయాలన్నది మీకే అర్థమవుతుంది. సరే, ఇది వన్ బై వన్ చూద్దాం రండి. మనం కూర్చోవాలి, నిలబడాలి, నడవాలి, ఎన్నో ఒక బరువు ఎక్కాలి, ఇలా అని చాలా వెరైటీగా మూమెంట్ చేస్తున్నాం కదా. దానికి ఏ స్ట్రక్చర్ బాడీలో యూస్ అవుతుంది? అదే మసిల్స్. సో ఆ మసిల్సే యాక్టివ్ స్ట్రక్చర్స్, అదే ఎనర్జీ ఫోర్స్ క్రియేట్ చేసి మనకి కావాల్సిన యాక్టివిటీస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలానే ఒక మసిల్స్కి ఎనర్జీ అన్నది కావాలి. అలానే ఎనర్జీ ఎక్కడి నుంచి దొరుకుతుంది? మన బాడీలో మసిల్ ఎలా ఎనర్జీ తీసుకుంటుందంటే బ్లడ్ నుంచి తీసుకుంటుంది. సో మనం తింటున్న ఫుడ్ అన్నది బ్లడ్ లాగా బాడీలో స్టోర్ ఆగి దాని నుంచి మసిల్కి వెళ్తుంది. సో మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఆల్రెడీ స్టోర్డ్ ఎనర్జీ అన్నది ఏటీపీ అనే ఒక ఫామ్లో మసిల్లో ఆల్రెడీ ఉంటుంది. సో ఇది యూజ్ చేసి మన మసిల్స్ అన్నది పని చేస్తుంది. కానీ దీనిలో ఏమి ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడు ఐటీ వాళ్ళు లేకపోతే డెస్క్టాప్ జాబ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఒక్కసేపులోనే అడాప్ట్ అయిపోతారు. ఎక్కువగా కూర్చుంటారు, లేకపోతే ఎక్కువగా నిలబడం ఉంటారు కొంతమంది. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో 2 టైప్స్ ఆఫ్ మసిల్ ఉంది. ఒక టైపు మసిల్ ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే యూస్ అవుతుంది, మిగతా టైంలో రెస్ట్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యిలో ఉన్న మసిల్, కాళ్ళలో ఉన్న మసిల్ అన్నీ. ఇప్పుడు కాళ్ళలో ఉన్న మసిల్ నిలబడం, వాకింగ్ అప్పుడు మాత్రం యూస్ అవుతుంది, కూర్చున్నప్పుడు యూస్ అవ్వదు. చెయ్యిలో ఉన్న మసిల్ ఏమైనా బరువు లిఫ్ట్ చేయాలి, ఆ టైంలో మాత్రమే యూస్ అవుతుంది. కానీ స్పైనల్ మసిల్స్, దట్ ఈస్ కాల్డ్ పోస్చరల్ మసిల్ అంటారు. అది ఎక్కడ ఉంటుందంటే మన బాడీలో హెడ్ నుంచి కింద బటక్ రీజన్ వరకు స్పైన్ ఉంది కదా, ఆ స్పైన్కు 2 పక్కన ఉంటుంది. అది పోస్చరల్ మసిల్ అంటారు. ఆ పోస్చరల్ మసిల్ అన్నది కంటిన్యూస్గా మనం నిద్రలో ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు మాత్రమే రెస్ట్ తీసుకుంటుంది. కానీ మనం కూర్చున్నప్పుడు, నిలబడం ఉన్నప్పుడు, వాకింగ్ ఉన్నప్పుడు అది కంటిన్యూస్గా పని చేసుకుంటూ ఉంటుంది. అలా పని చేయాలంటే ఆ మసిల్కి నేను ఆల్రెడీ చెప్పినలాగా ఎనర్జీ అనేది బ్లడ్ నుంచి అవసరపడుతుంది. ఇప్పుడు మీరు పనికి ఒక 9 o'clock లాగిన్ చేసి కూర్చుంటున్నారు. ఫస్ట్ 5 minutes ఏమవుతుందంటే ఆల్రెడీ స్టోరేజ్గా ఉన్న ఆ ఎనర్జీ అన్నది అయిపోతుంది. ఓకేనా? దాని తర్వాత ఏమవుతుంది, ఆ ఎనర్జీ యూస్ చేసి ఆ మసిల్ పని చేసింది కదా, అప్పుడు చేస్తున్నప్పుడు మసిల్ నుంచి వేస్ట్ ప్రోడక్ట్ అన్నది సమ్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మళ్ళీ ఏమవ్వాలంటే మళ్ళీ బ్లడ్ వెసల్కి వెళ్ళిపోవాలి, బాడీ నుంచి బయట రావాలి. మనం రెస్ట్ ఇవ్వకుండా ఒక పైన కాన్సన్ట్రేట్ చేసి పని చేస్తూనే ఉంటే ఏమవుతుంది, ఆ వేస్ట్ ప్రోడక్ట్ అనేది మసిల్ లోపలనే స్టే అవుతుంది. సో ఫ్రెష్ బ్లడ్ రావడానికి అక్కడ ప్లేస్ ఉండదు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ మసిల్ న్యూట్రిషన్స్ ప్రాపర్ టైంకి రావకుండా అది చచ్చిపోతుంది. అదే ఫస్ట్ మసిల్ ఫైబర్ నెక్రోసిస్ అవుతుంది. దట్ ఈస్ ఎదనాలు అవుతుందంటే మెటబాలిక్ ఇన్సఫిషియన్సీ. సో దాని నుంచి అది అయిపోతుంది. సో అప్పుడు మీకు ఏ ఫీల్ అవుతుందంటే పని చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా బ్రెయిన్ అన్నది సెన్సేషన్ చేసి అక్కడ మసిల్ ఏమో ప్రాబ్లం జరుగుతుంది అని చూసి అది ఒక సెన్సేషన్ మీకు క్రియేట్ చేస్తుంది. అది జస్ట్ స్టిఫ్నెస్ ఫీల్, ఒకలాగా బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్, అది కొద్దిగా ఉంటుంది. యాక్చువల్లీ ఇనీషియల్గా మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఆ పెయిన్ అనిపిస్తున్నారంటే, ఫీల్ చేస్తున్నారంటే అంత పెయిన్ మీకు తెలియదు. అది చాలా ఇగ్నోరెంట్ లెవెల్లోనే ఉంటుంది. ఇప్పుడు మన వాడు ఏం చేస్తారంటే ఆ పెయిన్ ఇగ్నోర్ చేసి దానిపైన పని చేసుకునే ఉంటారు. అలా చేస్తున్నప్పుడే ఏమవుతుందంటే ఆ మసిల్ మాత్రం చచ్చిపోకుండా పక్క ఉన్న మసిల్స్, పైన ఉన్న మసిల్స్ అన్నీ చచ్చిపోతూనే ఉంటుంది. అలా చచ్చిపోతూనే ఉంటే అంతే మసిల్ అయిపోతుంది కదా,
అది నడవకుండా ఉండాలంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ పక్క ఉన్న మసిల్స్ అన్నీ మీరు వర్క్ చేసినది చాలు అని ఒక కమాండ్ ఇచ్చేసి ఆ మసిల్స్ అన్నది కాంట్రాక్ట్ చేస్తుంది. అంటే మీకు పెయిన్ లాగా అప్పుడు ఉండదు, కానీ మీరు ఏమైనా ఫార్వర్డ్ బెండ్ చేస్తే ఏమైనా మూమెంట్ చేస్తే ఆ మూమెంట్ అనేది మీకు ముందు ఉన్న రేంజ్ దాకా ఉండదు, అది తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ సిమ్టమ్. మీకు ఫస్ట్ కొద్దిగా పెయిన్ స్టార్ట్ అవుతుంది, స్టిఫ్నెస్ ఫీల్ అవుతుంది. సో మోర్ దెన్ ద పెయిన్ యూ విల్ హ్యావ్ స్టిఫ్నెస్. సో ఆ స్టిఫ్నెస్ నుంచే మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు పని చేశారు, ఆ రోజు స్టిఫ్నెస్ వచ్చింది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు, నిద్రలో ఉన్నారు. నిద్రలో ఉన్నప్పుడు ఆ స్టిఫ్నెస్ మసిల్ అనేది ఆ స్టిఫ్గానే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా ఒక మూమెంట్ సడన్గా ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ తిరిగి పడుకుంటున్నారు అనుకోండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఓకే టైం అయింది లేవాలి అని సడన్గా లేస్తున్నారు, లేకపోతే బాత్రూంలో వంగి ఏమైనా వాష్ చేస్తున్నారు, ఫాస్ట్గా ఏమైనా సడన్ మూమెంట్ చేస్తే ఆ మసిల్ ఆల్రెడీ ఒక డీకండిషనింగ్ ఆగి స్టిఫ్గా ఉన్నప్పుడు మనం అలా చేస్తే అప్పుడు మనకు కావాల్సిన రేంజ్ అది ఇవ్వదు, మసిల్ సడన్గా స్ట్రెచ్ అవ్వదు. అప్పుడు మీరు దానిపైన సడన్గా స్ట్రెచ్ చేయాలి అని ట్రై చేస్తే ఆ మసిల్ అన్నది పట్టుకుంటుంది, అదే స్పాసమ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ మస్కులర్ స్పాసమ్. ఆ పెయిన్ అన్నది సివియర్గా ఉంటుంది. సో ఇది సెకండ్ స్టేజ్. ఆ పెయిన్ అన్నది ఎందుకు వస్తుంది అన్నదికి ఇదే ఆన్సర్, సరేనా? ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఆ పెయిన్ అనేది మంచిదా లేకపోతే చెడ్డదా అని అడిగాను కదా. ఆ పెయిన్ అనేది మంచిదా, ఎందుకంటే మా బాడీలో ఇలా ప్రాబ్లం జరుగుతుంది అన్నది ఎలా తెలుస్తుంది? ఆ పెయిన్ సెన్సేషన్ మూలమానే తెలుస్తుంది. లేకపోతే మనం చేసుకునే ఉంటే మన మసిల్స్ అన్నది డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. పెయిన్ అనేది లేకపోతే ఇంకా డ్యామేజ్ అనేది పెరిగిపోయి మనం వేరే ఒక ప్రాబ్లంలో ఎండ్ అవుతాం, లైక్ డిస్క్ ఇంజ్యూరీ, నో కంప్రెషన్ అలా. ఓకేనా? సో పెయిన్ అనేది మంచిది. మనం ఎప్పుడు పని చేస్తే పెయిన్కి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేసి పెయిన్ ఎక్కువ ఆగకుండా మనం ఒక పని అనేది చేయాలి. పెయిన్ రావకుండా ఉండాలి, నేను పెయిన్ ఉండకుండా మంచిగా పని చేయాలి అని మీరు అడిగారు కదా. దానికి 2 ప్రిన్సిపల్ మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. దాంట్లో ఫస్ట్ ఎర్గనామిక్స్, సెకండ్ ఇంటర్మిటెంట్ సైకిల్ ఆఫ్ వర్కింగ్. ఫస్ట్ ఎర్గనామిక్స్ అంటే ఏంటి, అది ఎలా ఉండాలి అన్నది డిస్కస్ చేద్దాం. ఎర్గనామిక్స్ అంటే వేరే ఏం లేదండి, మీరు పని చేస్తున్న వర్కింగ్ స్టేషన్ అన్నది మీ బాడీ హైట్కి ప్రాపర్గా ఉండాలి. మీరు ఒక చైర్, ఈ చైర్ నా దగ్గర ఉంది అని ఆ చైర్లో మీరు అడాప్ట్ చేస్తే అది మీ హైట్కి తక్కువ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే పని చేస్తున్న మసులు అది మామూలుగా చేస్తున్న పనికి ఎక్కువగా చేస్తుంది. అప్పుడు మీకు డ్యూరబిలిటీ అన్నది ఎక్కువగా రాదు. ఎలా ఒక బైక్ మనం నడిస్తే ఎకనామీ లెవెల్లో నడిస్తే మాకు పెట్రోల్ అనేది చాలా దూరంకి వస్తుందో అలాగే ఒక పొజిషన్ అన్నది మాకు ఉంది. ఆ పొజిషన్లో మనం పనిచేస్తే మా మసిల్స్ అన్నది తక్కువగా ఎనర్జీ తీసుకొని ఎక్కువసేపు పనిచేస్తుంది. సో ఆ ప్రిన్సిపలే ఎర్గనామిక్స్ అంటారు. ఇప్పుడు మన బాడీలో ఒక చైర్ పైన కూర్చుంటే, ఒక డెస్క్టాప్ ముందు కూర్చుంటే ఎలా ఉండాలి అన్నది స్టెప్ బై స్టెప్ 1 by 1 నేను చెప్తా, రండి చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు ఒక చైర్ అనేది డెస్క్టాప్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉండాలి అని చూద్దాం. సో ఒక చైర్ అంటే కింద నుంచి బయట ఒక్కొక్క పాయింట్ చెప్తే, ఫస్ట్ ఒక చైర్ అనేది హైట్ అడ్జస్టబుల్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇది బేస్ ఆఫ్ ద చైర్ అంటారు. ఈ బేస్ ఆఫ్ ద చైర్ ఆల్వేస్ ఫ్లాట్గా ఉండాలి, ఇది కాన్వెక్సో అలా ఉండొద్దు. థర్డ్ పాయింట్, ఒక చైర్ అనేదికి ఆర్మ్ రెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆర్మ్ రెస్ట్ ఇంకా హైట్ అడ్జస్టబుల్ ఉంటే బాగుంటుంది. ఇంకా బ్యాక్ సపోర్ట్ అనేది ఉండాలి. బ్యాక్ సపోర్ట్ స్ట్రైట్ ఉండవచ్చు, లేకపోతే ఇలా ముందుకు ఉండవచ్చు, కానీ ఇలా వెనకకు ఉండవద్దు. నెక్ సపోర్ట్ కావాలంటే ఉండవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇప్పటి వరకు ఈ చైర్ అనేది ఎలా ఉండాలి అని చూసాం. ఇప్పుడు ఒక చైర్లో ఒక పర్సన్ అనేది ఎలా కూర్చోవాలి అనేది చూద్దాం. వెల్కమ్ సార్, ప్లీజ్ సిట్, కూర్చోండి. సో ఇప్పుడు చూస్తే ఆయన కూర్చుంటున్నారు. కింద చూస్తే ఫూట్ అన్నదిలో ఫ్రంట్ ఫూట్ మాత్రం గ్రౌండ్లో ఉంది, కానీ హీల్ ఆఫ్ ద ఫూట్ గ్రౌండ్లో లేదు. దానికి ఏం చేయాలంటే హైట్ అనేది తగ్గు చేసుకోవాలి. ఇప్పుడు కింద పెట్టండి. సో ఎప్పుడు కూర్చుంటే ఫస్ట్ పాయింట్, ఫూట్ అన్నది ఫ్లోర్ పైన లేకపోతే ఏమైనా ఒక స్టూల్ పైన ఫిమ్గా ప్లేస్ అవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎప్పుడు కూర్చుంటే
బేస్ ఆఫ్ ద చైర్లు ఫుల్ బేస్ యూటిలైజ్ చేసి కూర్చోవాలి. ఇక్కడ చూస్తే ఆయన ఇక్కడ కొన్ని బేస్ ఆఫ్ ద సపోర్టు ఆయన యూజ్ చేయలేదు. సో దానికి ఏం చేయాలంటే మీరు ఇంకా కొంచెం వెనక జరిగి కూర్చోండి, అంతే. సో ఇలా కూర్చోవాలి. అలా కూర్చుంటే మాత్రమే ఈ లో బ్యాక్ అన్నదికి బ్యాక్ సపోర్ట్ అన్నది మంచిగా దొరుకుతుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇప్పుడు ఆయన ఆర్మ్ రెస్ట్ అన్నది ఎప్పుడు యూజ్ చేసుకునే ఉండాలి. ఇన్ కేస్ ఆయన ఆర్మ్ రెస్ట్ యూజ్ చేయకుండా, ఇంకా కొంచెం ముందు జరగండి. ఇప్పుడు ఆర్మ్ రెస్ట్ అన్నది యూజ్ చేయకుండా జస్ట్ చెయ్యి టేబుల్లో పెట్టి యూజ్ చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి, లో బ్యాక్ వరకు ప్రాపర్గా సపోర్ట్ ఉంది కానీ అప్పర్ బ్యాక్కి సపోర్ట్ లేదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న మసిల్స్ బాగా టైట్ అయిపోతుంది. సో దానికి ఏం చేయాలంటే ఆల్వేస్ ఎప్పుడు వర్క్ చేస్తే ఆర్మ్ అన్నది ఆర్మ్ రెస్ట్ పైననే ఉండాలి. అలా ఆర్మ్ రెస్ట్ పైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా చెయ్యి ముందు ఉన్నది కాబట్టి బాడీ అన్నది వెనక పుష్ అయిపోతుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ పాయింట్. ఇంకా ఇప్పుడు ఆయన వర్క్ చేయాలి కదా. సో డెస్క్టాప్లో వర్క్ చేయాలంటే రెండు ఇంపార్టెంట్, ఒకటి మౌస్, ఇంకా ఒకటి కీబోర్డు. ఇప్పుడు వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ హైట్, కీబోర్డ్ హైట్ అండ్ మౌస్ హైట్ అది ఎలా ఉండాలంటే, ఇది ఆర్మ్ రెస్ట్ ఉంది కదా, ఈ ఆర్మ్ రెస్ట్కి ప్యారలల్గా రావాలి. ఇన్ కేస్ ఆయన ఒక ల్యాప్టాప్లో పని చేస్తున్నారని అనుకోండి, అప్పుడు సెపరేట్గా బ్లూటూత్ లేకపోతే వైర్డ్ కీబోర్డ్ మౌస్ అన్నది అవసరపడుతుంది. సో ఈ ఆయన హైట్ ప్రకారం ఏనికి మౌస్ కీబోర్డ్ అనేది ఎక్కడ ఉండాలంటే ఈ హైట్లో ఉండాలి. సో ఇక్కడ లాగేసుకొని ఆయన పని చేయాలి. ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమంటే, ఇప్పుడు ఆయన కూర్చుంటున్నారు. ఓకే, ఇప్పుడు ముందు డెస్క్టాప్ ఉంది, పని చేయాలి. ఎప్పుడు పని చేస్తే ఆయన ముందు వెళ్ళాలంటే ఆయన మాత్రం ముందే ఇలా వచ్చి పని చేయొద్దు. లేకపోతే ముందు జరగండి కొంచెం, మీరు మాత్రం చైర్ కాదు, ఇలా వదిలేసి ఆఫ్ ద బేస్ వదిలేసి అలా కూర్చొని వెళ్ళొద్దు. సో ఎప్పుడు ముందే వెళ్ళాలని అనిపిస్తే ఆయన చైర్తోనే వెళ్ళాలి. సో ఫస్ట్ వెనక జరిగిరండి, ఆయన ప్రాపర్ పొజిషన్ ఉండాలి. ఇప్పుడు అలాంగ్ విత్ ద చైర్ ముందు జరగండి. సో ఇలా ఉంటే బాగుంటుంది. ఓకేనా? సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఫాలో చేయాలి. ఇలా పని చేస్తే ఏమవుతుందంటే మసిల్ అన్నది తక్కువగా ఎనర్జీ తీసుకొని ఎక్కువసేపు డ్యూరబుల్గా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఎగ్నామిక్స్ అన్నది అయిపోయింది. ఇంటర్మీడియట్ సైకిల్ ఆఫ్ వర్కింగ్ అనేది ఏమని చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఇంటర్మీడియట్ సైకిల్ ఆఫ్ వర్కింగ్ అంటే ఏమని చూద్దాం. ఒక మసిల్ అన్నదికి ఒక కెపాసిటీ అని ఉంది. ఇప్పుడు ఒక బైక్ అని మనం నడుస్తున్నామంటే కంటిన్యూస్గా రెస్ట్ ఇవ్వకుండా దానిలో ఎంత కెపాసిటీ పెట్రోల్ ఉందో అంత కెపాసిటీకి మాత్రమే దూరం అన్నది అది వెళ్తుంది, దానిపైన ఆపేస్తుంది. మనం ఏం చేయాలి? రీఫిల్ చేయాలి. అలాగే మసిల్స్ కూడా వాట్ ఎవర్ ఎనర్జీ దొరికితే కూడా ఒక టైంకి దాటిన తర్వాత ఆ మసిల్స్లో ఎనర్జీ అనేది అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటర్మీడియట్గా రెస్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ సైకిల్ ఆఫ్ వర్కింగ్. అది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సో ఇక్కడ డెస్క్టాప్ వర్క్, ఏమైనా ఐటీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్ డే 4 hours 5 hours కంటిన్యూస్గా కూర్చొని పనిచేసి ఏమవుతుందంటే ఆ మసిల్ అనేది చాలా స్టిఫ్కి వెళ్ళిపోయి తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. ఇంకా దాని నుంచి ఏమవుతుందంటే పోస్చర్ కూడా చేంజ్ అయ్యి ఇంప్రాపర్ పోస్చర్ వస్తుంది. దాని నుంచే ఫార్వర్డ్ నెక్ పోస్చర్, హంప్డ్ థొరాసిక్ కర్వేచర్, ఇంకా లాడోటిక్ లంబార్ కర్వేచర్ అన్నది ఇంకా మోసంగానే పోతుంది. సో ఫస్ట్ మసిల్స్ అన్నది పాడైపోతుంది, దాని తర్వాత పోస్చర్ అన్నది పాడైపోతుంది, దాని తర్వాత మసిల్స్ కేపబుల్ లేకుండా అంత టైంలో ఏమవుతుందంటే ఇంకా స్పైన్లో ఉన్న నర్వ్ ఉంది కదా, ఆ నర్వ్ కూడా డిస్క్ నుంచి కంప్రెస్ ఆగి ఇంకా మీకు ఇంకా పెయిన్ అనేది సివియర్గా వెళ్ళి మీరు ఆపరేషన్ లెవెల్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉందండి. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ ప్రాపర్గా వినండి. ఇంటర్మీడియట్ సైకిల్ ఆఫ్ వర్కింగ్ అంటే ఏమీ లేదు. 35 minutes తర్వాత మీరు మంచిగా ఉంటే కూడా అట్లీస్ట్ ఒక 2 minutes కూర్చుంటున్నారా, నిలబడం, లేకపోతే వాకింగ్, లేకపోతే పడుకోవచ్చు, ఏమైనా ఒక మూమెంట్ వెళ్ళి చేసుకోవచ్చు, ఒక వాటర్ తాగి రావచ్చు, అలా అన్నది మీరు చేసుకోవచ్చు. ఒక పొజిషన్ అన్నది మనం అడాప్ట్ చేసుకునే ఉంటే ప్రాబ్లం అన్నది ఇట్ విల్ కమ్. ఓకేనా?
సో ఒక్కొక్క ఆఫీస్లో ఎలా ఉందంటే టేబుల్ అనేది వర్కింగ్ టేబుల్ అనేది అడ్జస్టబుల్ హైట్లో ఉంది. సో వారు ఏం చేస్తున్నారంటే కొద్దిసేపు కూర్చొని పని చేస్తున్నారు, కొద్దిసేపు నిలబడంలో పని చేస్తున్నారు. నిలబడంలో ఉన్నప్పుడు ఇంకా ఆపర్చునిటీ యూ కెన్ వాక్ అండ్ వర్క్ అది కూడా చేసుకోవచ్చు. సో ఇది అన్నీ మనం ఎలా పెయిన్స్ ఎలా బాడీ ఏక్స్ అవాయిడ్ చేయాలి అన్నదికి ఒక ఎగ్జాంపుల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన క్లినిక్ యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్కి రావచ్చు. సో ఇక్కడ మీకు ఎంత పాయింట్స్ కావాలో అది మనం నేర్పిస్తున్నాం. ఇంకా ప్రివెంట్ చేయడానికి ఎక్సర్సైజెస్, ఇంకా మాన్యువల్ టెక్నిక్స్ టు ఓవర్కమ్ ఫ్రమ్ ద పెయిన్ అన్నీ మనం ప్రాపర్గా అడ్వాన్స్గా ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఎలా చేయాలి అన్నది నేర్పిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.